హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మేము తిరుపతి నుంచి 64 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాణిపాకం వరసిద్ధి వినాయకుల వారి గుడికి అయితే వచ్చేసాము. స్వామివారు పేరుకు తగ్గట్టుగానే భక్తుల కోరిన కోరికలు తీర్చుతారని ఒక నమ్మకం. ఇక్కడ స్వామివారు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటారని కూడా చరిత్ర చెప్తుంది. తర్వాత పిల్లలకు అక్షరాభ్యాసం కానీ, ఎవరన్నా డ్రింకింగ్ హ్యాబిట్ మానేయాలంటే వాళ్ళ చేత ప్రమాణం చేయించడం కానీ, అబద్ధం చెప్తున్నారు, ఎవరన్నా మోసం చేస్తున్నారు, ఎవరికైనా డబ్బులు ఇచ్చి తిరిగి ఇవ్వట్లేదు అంటే కాణిపాకంలో ప్రమాణం చేయించడము ఒక విశేషం. ఈ కాణిపాక ప్రమాణం కూడా చాలా పవర్ఫుల్ అని ఇక్కడ నమ్మకం. అయితే వెకేషన్ టైం అవ్వడం వల్ల బాగా క్రౌడెడ్గా ఉండింది, కానీ దర్శనం అయితే బాగా జరిగింది. ఇక దర్శనం చేసుకొని అయితే ఇక్కడ నుంచి 10-11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి. అర్ధగిరి చరిత్ర చూసుకుంటే త్రేతాయుగంలో రావణ యుద్ధంలో రావణుడు కొడుకైన ఇంద్రజిత్తు లక్ష్మణుడికి బాణం వేస్తాడు. ఆ బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు కదా. లక్ష్మణుడు చనిపోయాడేమో అనుకొని రాముడు బాధపడుతూ ఉంటాడు. అయితే సంజీవుని మూలకి తెచ్చి వాసన చూపిస్తే లక్ష్మణుడు బతుకుతాడు అనడంతో ఆంజనేయ స్వామి వెళ్ళి కొండకైతే వెళ్తాడు. కాకపోతే సంజీవుని మూలిక ఏదో గుర్తుపట్టలేడు కదా, దానివల్ల కొండ మొత్తం తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. అయితే సగం కొండ విరిగి ఈ ప్రాంతంలో పడిందని, సగం అంటే అర్థం కాబట్టి అది కొండ కాబట్టి అర్ధగిరి అరకొండ అనే పేర్లతో ఈ గ్రామం అయితే ఏర్పడింది. కొండ విరిగి పడేప్పుడు కూడా సహజంగానే ఇక్కడ ఒక పుష్కరిణి ఏర్పడిందన్నమాట. ఈ కొండలో సంజీవని మూలిక స్టిల్ ఇంకా ఉందని, ఇంకా ఎన్నో ఔషధ గుణాలతో ఉన్న వనమూలికలు ఉన్నాయని, ఆ వనమూలికలను తాకి ఏర్పడ్డ ఈ కొలంలో వాటరు చాలా ఔషధ గుణాలతో కూరుకున్నదని కూడా మనకి నమ్మకము. ఈ పుష్కరిణిలో వాటర్ కూడా ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడు డ్రై అవ్వదన్నమాట. అదొక విశేషము. అండ్ చాలామంది ఇక్కడ నుంచి వాటర్ అయితే ఇళ్ళకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇదే ఆ పుష్కరిణి. ఇక్కడ వాటర్ అయితే ఎప్పటికీ ఇంకిపోదన్నమాట. ఇక్కడ షాప్స్లో మనకు క్యాన్స్ కూడా అమ్ముతూ ఉంటారు, లేదు మనం తెచ్చుకున్న వాటర్ బాటిల్స్లో అయినా ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. దానికైతే ఏం ఛార్జ్ ఉండదు. క్యాన్స్ అయితే అమ్ముతూ ఉంటారనమాట, వాటర్ అయితే ఛార్జ్ ఉండదు. అయితే ఇక్కడ గుడిలో కూడా రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకి అలా పైకొచ్చి వెళ్ళిపోతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా మార్నింగ్ 7 o'clock వరకు జరుగుతూ ఉంటుందంట. అంటే తొలి సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకి తర్వాత నడుము, తర్వాత పైకి అలానే వస్తూ 7 వరకు ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ వాటర్ అన్నాను కదా, ఈ వాటరు ఇలా ఈ స్టెప్స్ దిగెళ్తే ఈ వాటర్ ఇలా మనము బాటిల్స్లో ఫిల్ చేసుకుంటూ ఉంటాము. నేనైతే నా బాటిల్లోనే ఫిల్ చేసుకున్నానండి వాటరు. ఇంకా పెద్ద క్యాన్స్ నుంచి అయితే కూడా తీసుకెళ్తూ ఉంటారు. అసలు వీలైతే మాత్రం తప్పకుండా కాణిపాకం విజిట్ చేస్తే 10-11 కిలోమీటర్స్ తప్పకుండా అయితే విజిట్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది, నేచర్ కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడేమో స్వామివారి గుడి పక్కనే శివాలయం ఉంది అని ఈ స్టెప్స్ ఉన్నాయన్నమాట గుట్ట మీద. అయితే స్వామివారిని దర్శించుకుందాము, శివాలయం కూడా చూద్దామని వెళ్ళాం, కానీ గుడి అయితే క్లోజ్ చేసి ఉన్నింది. అందుకని ఇంకా రిటర్న్ అయిపోయాం తిరుపతికి. అయితే తిరుపతి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ తిరుపతి అవుట్స్కట్స్లో పేరూరు బండ అని ఉంటుంది. అక్కడ గుట్ట మీద వకులామాత ఆలయం అయితే ఉంది. వకులామాత చరిత్ర తీసుకుంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారిని పెంచి పెద్ద చేసిన యశోదామాత తన చేతుల మీదుగా కృష్ణుల వారి వివాహం అయితే జరగలేదని చాలా చింతిస్తూ ఉంటుంది. ఆ ద్వాపర యుగంలో తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం విష్ణుమూర్తి కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి
ఆ అమ్మవారు ద్వాపర యుగంలోని యశోదామాత, కలియుగంలో వకులామాత అని ఆవిడ చేతుల మీదుగా వివాహము జరిపించుకున్నాడని చరిత్ర. అయితే ఈ వకులామాతకి నైవేద్యం పెట్టిన తర్వాతే స్వామివారికి నైవేద్యం పెడతారని, ఇక్కడ నైవేద్యం పెట్టి గంట కొట్టిన తర్వాతే అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టడం స్టార్ట్ చేస్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు పురాణము. అయితే ముందైతే ఇలా లేదు, ఇంత ఇదిగా స్టెప్స్ అలా లేదనమాట. నేను ఆల్మోస్ట్ ఇంటరు అలాంటి టైంలో వెళ్ళినప్పుడు కొంచెము గుట్టలాగే ఉండేది. ఆ గుట్ట అయితే ఎక్కేవాళ్ళము. అయితే ఈ మధ్యనే కొంచెము మంచిగా ఇలా వెళ్ళగలిగేలాగా చేశారు. చాలా బాగుంటుంది గుడైతే. మనకి ఆలయం కూడా తిరుమల కొండ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. అంటే ఈ గుట్ట తిరుమల కొండకి ఆపోజిట్లో ఉంటుంది. ఏంటంటే నిత్యము తన కొడుకైన శ్రీనివాసుని చూస్తూ ఉండాలన్నట్టు అమ్మవారు. సో ఇలా తల్లి కొడుకుల ప్రేమకు కూడా ఇదొక గుర్తు అన్నట్టు. ఆలయము స్వామివారిని కొండను చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. సో చాలా విశేషమైన గుడి అండ్ నేచర్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. తిరుపతి విజిట్ అయితే మాత్రం తప్పకుండా మీరు ఈ గుడిని కూడా ఐటినరీలో చేర్చుకోండి. చాలా దగ్గర తిరుపతికి అయితే మాత్రము చాలా దగ్గర అనమాట. అసలు మీరు ఊరికి అట్లా ఈవినింగ్ విజిట్గా కూడా వెళ్ళొచ్చు, అంత దగ్గర అనమాట ఈ గుడి. తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.